డీసీ సినిమా రెండో రోజు బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే కంటే మంచి జోరు చూపించింది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ తొలిసారి హీరోగా నటించిన సినిమా కావడం, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం, వామికా గబ్బి కీలక పాత్రలో నటించడం వల్ల రిలీజ్కు ముందే ఈ సినిమాపై మంచి క్యూరియాసిటీ ఏర్పడింది. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు రెండో రోజు శనివారం కావడంతో కలెక్షన్స్లో మంచి జంప్ కనిపించింది. ముందుగా ఫస్ట్ డే విషయానికి వస్తే, అందుబాటులో ఉన్న ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం డీసీ ఇండియాలో సుమారు 4.10 కోట్ల నెట్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 7.70 కోట్లుగా నమోదైనట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ఇక రెండో రోజుకు వచ్చేసరికి పరిస్థితి మరింత మెరుగుపడింది. తాజా రిపోర్టు ప్రకారం శనివారం ఒక్కరోజే ఇండియాలో సినిమా సుమారు 6.70 కోట్ల నెట్ వసూలు చేసింది. అంటే ఫస్ట్ డేతో పోలిస్తే దాదాపు 52.3% పెరుగుదల కనిపించింది. ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఈ గ్రోతే. సాధారణంగా మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్న సినిమాలకు రెండో రోజు భారీగా హోల్డ్ రావడం అంత ఈజీ కాదు. కానీ డీసీ విషయంలో శనివారం వీకెండ్ అడ్వాంటేజ్ బాగా కలిసొచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రేక్షకుల స్పందన సినిమాకు ఉపయోగపడింది. ఓవర్సీస్ మార్కెట్ కూడా సినిమాకు మంచి సపోర్ట్ ఇస్తున్నట్లు తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే, దర్శకుడిగా కైథీ, విక్రమ్, లియో లాంటి సినిమాలతో ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరచుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు నటుడిగా ఎలా కనిపిస్తాడనే క్యూరియాసిటీ ఈ సినిమాకు ప్రధాన బలం. మరోవైపు అరుణ్ మాథేశ్వరన్ తన డార్క్, రా మేకింగ్తో సినిమాకు ప్రత్యేకమైన టోన్ తీసుకొచ్చారు. వామికా గబ్బి కూడా సినిమాలో కీలక పాత్ర పోషించారు. అయితే రెండో రోజు కలెక్షన్స్లో వచ్చిన ఈ జంప్ కేవలం వీకెండ్ వల్లేనా, లేక ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ స్పందన కూడా కారణమా అనేది రాబోయే రోజుల్లో మరింత క్లియర్ అవుతుంది. ప్రస్తుతం మాత్రం సినిమా రెండో రోజు మంచి హోల్డ్ చూపించిందనే చెప్పాలి. వరల్డ్ వైడ్ విషయానికి వస్తే, తాజా రిపోర్టు ప్రకారం రెండో రోజు తర్వాత డీసీ వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 17.99 కోట్లకు చేరుకుంది. అంటే ఫస్ట్ డేతో పోలిస్తే సినిమా బాక్సాఫీస్ రన్లో స్పష్టమైన ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే లోకేష్ కనగరాజ్ యాక్టర్గా చేసిన డీసీకి రెండో రోజు కలెక్షన్స్ చాలా కీలకమైన బూస్ట్ ఇచ్చాయి. ఇప్పుడు అసలు టెస్ట్ ఆదివారం, ఆ తర్వాత వచ్చే వర్కింగ్ డేస్. ఈ హోల్డ్ కొనసాగితే సినిమా రన్ మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి మీ లెక్క ప్రకారం డీసీ ఫుల్ రన్లో ఎంతవరకు వెళ్తుంది? కమెంట్లో చెప్పండి.